అంటే జగన్ గారి పాలన చూస్తూ ఉన్నారు, సంక్షేమ పథకాలు అందుతున్నాయా మీకు? అందుతున్నాయి. ఇంతవరకు ఏమేమి అందాయంటారు? రైతు భరోసా అంటే పిల్లలు చిన్న పిల్లలు అమ్మఒడి అట్లాంటివన్నీ ఏం లేవు. ఓకే. అంటే గత 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి పాలనతో చూసుకుంటే ఇప్పుడు ఎలా ఉందంటారు మీకు? బాగానే ఉంది. మళ్ళీ గెలిచే ఛాన్స్ ఉందంటారా జగన్ గారు? ఎట్లా చెప్తాం, ఎంత ప్రజలలో ఉంది. నేను ఒకరిని చెప్తే అవుతుందే కాదు కదా. ఓకే. అంటే ఇప్పుడు లోకేష్ గారు కూడా పాదయాత్ర చేస్తూ ఉన్నారు. ఆ పాదయాత్ర వల్ల టీడీపీ పార్టీ గట్టి పడుతుంది అంటారా, బలపడుతుందా? మనకైతే ఏం తెలియదు, మనం అంత రాజకీయం గురించి మనకేం పెద్దగా తెలియదు. మీకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటారు? నేను పట్టుకుంటాను. చాలా బాగుంది అన్న. అందరూ బాగా పింఛన్లు కానీ, రైతు భరోసా కానీ, అమ్మఒడి కానీ, చదువుకునే పిల్లలకు అందరికీ బాగా చేసినాడు. మాకంటే ఎలాంటి ఏమి లేదన్న, బాగా చేసినాడు. ఆయనకైతే ఇబ్బంది ఏమి లేదు. ఓకే. మళ్ళీ ఆయనే రావచ్చు అంటారా? ఆయనే గెలుస్తాడు. గత 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనతో చూసుకుంటే ఇప్పుడు ఎలా ఉందంటారు? అప్పటికంటే ఇదే మేలన్న, అప్పటికంటే ఇప్పుడే మేలు అంటారు. చాలా మేలు. అయితే 2024 ఎన్నికల్లో మళ్ళీ ఎవరిని గెలిపించుకుంటారు? జగన్ అన్న గెలిపించుకోవాలన్నా, గెలిపించుకుంటారు అంటున్నారు. ఖచ్చితంగా గెలిపించుకోవాలి. అమ్మఒడి పడుతుంది, రైతు బస్సులు పడుతున్నాయి, పిల్లలకు ఖర్చులు పడుతున్నాయి. అంటే చంద్రబాబు నాయుడు గారి పాలనకి ఈ పాలనకు డిఫరెన్స్ ఏంటి అంటే ఏమంటారు? బాబు గారి పరిపాలనకి ఈ పాలనకు డిఫరెన్స్ ఏంటి అంటే ఏమంటారు? బాబు పరిపాలనలో పథకాలు లేవు, దీంట్లో పథకాలు ఉన్నాయి. ఓకే. అంటే లోకేష్ గారు ఇప్పుడు పాదయాత్ర చేస్తా ఉన్నారు, దానివల్ల టీడీపీ పార్టీ ఏమైనా పుంజుకుంటుంది అంటారా? ఆయన పథకాలు చెప్తే పుంజుకోవచ్చు, ఆయన సంపద పథకాలు చెప్తే ఆయన పుంజుకోవచ్చు, ఈయనకన్నా ఎక్కువ చెప్తే. ఓకే. అంటే అదేవిధంగా చూసుకున్నట్టయితే మళ్ళీ 2024 ఎన్నికల్లో మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? వచ్చే ఎన్నికల్లో ఎవరు సీఎంగా గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మేము ఊరిచే ఊర్లు ఎవరు గెలుస్తారు, ప్రజా తీర్పు చెప్పాలంతా ప్రజలు. ఈ వరకు మీకు ఎవరైనా వస్తే మంచిగా ఉంటుంది అని అనిపిస్తుందా? మీకు ఎవరైనా వస్తే బాగుంటుంది అనిపిస్తుందా అంటున్నా? నా వరకు చెప్తా, మీ సెల్ఫ్గా మీకు ఈయన వస్తే మంచి జరుగుతుంది అనిపిస్తుంది అంటున్నా? మా వరకు అదే జగనే, మేము జగనే రావాలండి. ఓకే. బాగానే ఉందప్ప ఇక్కడ. సంక్షేమ పథకాలు బాగున్నాయి, అమ్మ ఒడి, ఫీజు రీఎంబర్స్ మొత్తం బాగానే ఉన్నాయి. అన్నీ బాగున్నాయండి. గత 5 ఏళ్ళ పరిపాలన పోల్చుకుంటే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? పర్వాలే, మేలే. అంటే బీదాపిక్కి బాగుపడుతున్నారు. ఎవరు వస్తే బాగుంటుంది అంటే? మళ్ళీ జగన్ వస్తే బాగుంటుంది. అన్న ఒక్క నిమిషం, అన్న ఒక్క నిమిషం, వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది. మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? మళ్ళీ జగన్ వస్తేనే మేలు. ఓకే. బీదలకు ఎక్కువ సాయం చేస్తున్నారు. సంక్షేమ పథకాలు కానీ అన్ని సంక్షేమ పథకాలు అందరికీ అందుతుంటాయి. రైతు భరోసా ఏమని చెప్పు బెరీనా. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనతో చూసుకుంటే ఇప్పుడు ఎలా ఉందంటారు? 30% బీదలకు మేలు జరుగుతుంది సంక్షేమ పథకాలతో. వాళ్ళే ఎక్కువ లైక్ చేస్తారు జగన్. మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ ఎవరు లైక్ చేయరు. ఓకే. అంటే అదే విధంగా చూసుకున్నట్లయితే 2024 ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఎవరు అంటే ఏమంటారు? 30% సాలిడ్గా ఓట్లు పడతాయి ఆయనకు. 30% పడతాయి గ్యారంటీగా. సంక్షేమ పథకాల పని వాళ్ళంతా వేస్తారు. ఇంకా దాంట్లో క్యాష్ బేసు, కాంగ్రెస్ పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన అభిమానం ఉన్న వాళ్ళు అంతా వేస్తారు. 60% డెఫినెట్గా గెలుస్తాడు. ఓకే. అంటే అదే విధంగా చూసుకున్నట్లయితే లోకేష్ గారు కూడా ఇప్పుడు పాదయాత్ర చేస్తూ ఉన్నారు. వాళ్ళకి రావచ్చు, ఏం లోకేష్ కానీ మంచి లీడరే, కల్మషం లేని లీడరే. వాళ్ళ ఆయన కథ వేరే, ఎప్ప కథ వేరే. ఈసారి టీడీపీ ఏమన్నా అధికారంలోకి వస్తుంది అంటారా? రావచ్చు. పొత్తు మైనార్టీలను కలుపుకొని, మైనార్టీలు కలుపుకుంటూ బీజేపీ అయిపోతే వాళ్ళకి ఏముండదు. బీజేపీ కలుపుకొని వస్తామంటున్నారు. పవన్ కళ్యాణ్ కానీ కూడా బీజేపీ లింకే, ఏముండదు. ముసలోళ్ళం కాబట్టి బియ్యం ఇంటి కాడికి వచ్చాను, పింఛని ఇంటి కాడికి వచ్చింది. మాకు అదే 10,000. మాకు జగనే కావాలా. ఎవరన్నా ఎటన్నా పోనీ, మాకు వచ్చింది ఏముంది? మా ముసలోళ్ళం కాబట్టి మా ముసలోళ్ళకు వచ్చేది మాకు చాలు, అంతవరకే పని నాయన. మాది ఉండే కథ చెప్తా అన్న, మా పరిస్థితి మేము చెప్పుకుంటాను. ఎవరు వాడైతే ఊరికి పెడతాడా, వీడైతే ఊరికి పెడతా, వాళ్ళైనా పెడతారా? కాదు నాన్న, వాళ్ళు ఎవరి కొద్దీ వాళ్ళు ఎవరైనా తీసుకొని మాకు సంబంధం లే. వాళ్ళ కష్టాలు ఎట్టన్నా పని మాకు కావట్లేదు, మాకు వచ్చింది మాకు చాలు.
ముసలి వాళ్ళం. ఎమ్మెల్యే గారు ఎలా చేస్తున్నారంటారు ఇక్కడ? అయ్యేంటివో అవన్నీ మాకు తెలియవు. మాకు పింఛని 2 ఇంటికి వస్తానే చాలు. జగన్ పరిపాలన బాగుంది. సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయంటారా? అన్నీ అందుతాయి. మళ్ళీ ఈసారి అధికారంలోకి ఎవరు రావచ్చు అంటారు? జగన్ వస్తాడు. అంటే లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ ఉన్నారు. ఆ పాదయాత్రలో జగన్ గారు సైకో అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? లోకేష్ గారు చేస్తున్న పాదయాత్రలో జగన్ గారు సైకో అంటున్నారు. చేస్తున్నారు. అంటే జగన్ ని ఒక సైకో అంటున్నాడు లోకేష్. మామూలు మాటలే కాదు, వాళ్ళ చేత కాదు. అది చేతగాని మాటలే. ఓకే. వాళ్ళు ఏం చేశారు అసలు? బాండ్లు ఇచ్చి పత్రాలు ఇచ్చి ఏం చేయకుండా పైసా డబ్బు ఇవ్వకపోయా. అంటే చంద్రబాబు నాయుడు గారి పాలనకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఏమంటారు? అంటే ఇక వైఎస్ఆర్ ప్రభుత్వం బాగుంది. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? తేడా చాలా తేడా ఉంది. పాపం అమ్మఒడి మంచి డైలకు 14 ఏళ్ళు 15 ఏళ్ళకు వాళ్ళకందరికి ఇస్తాడు, బాగానే ఇస్తాడు. వీళ్ళు పక్కన వాళ్ళు మామూలు చేస్తారు అంతే. అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు కానీ ఏం చేయట్లేదు అని కూడా అంటా ఉన్నారు. వేస్తాను అన్నిగా ఇస్తాడు. మాకు షాపుకు 10,000 వేసారు, అన్నీ వేసారు. మంచి మళ్ళీ బంగారం కట్టండి. గత 5 ఏళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉంది అంటారు? ఎలా ఉంది? వస్తాయి సీట్లేమో, ఖచ్చితంగా వస్తాయి సీట్లేమో. ఓకే. అంటే 2024లో మళ్ళీ సీఎం ఎవరు రావాలంటారు? మళ్ళీ చెప్పేది లేదు, ఏమో ఆయన రావచ్చు. మనం అంటారు బాగానే ఉంది, పర్వాలేదు. సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి అందరికీ అందుతున్నాయి. పార్టీలు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా జగన్ సార్ కూడా సారు ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రతి ఇంటి దగ్గరికి కూడా పింఛను ఇవ్వడము 1వ తారీఖు రోజు అట్లా జరుగుతుంది. తర్వాత కొన్ని మార్పులు చేసుకోవాలంగా అంటే ఒకటేసారి మనం టైం లేదు కాబట్టి అభివృద్ధి కూడా చెందలేదు. 4 నెలల తర్వాత అభివృద్ధి కూడా చెందుతుంది అని వస్తున్నాం. మాకు ఈ రోడ్డు సరిగ్గా లేకునేది, రోడ్డు ఇప్పుడు మొదలు పెట్టాడు, చేస్తున్నారు ఇప్పుడు రోడ్డు, అది కూడా అవుతుంది. అంటే చూసుకున్నట్టయితే గత 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు ఈ పరిపాలనకు డిఫరెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? డిఫరెంట్ అంటే గతంలో జనభూమి కమిటీ పెట్టి వాళ్ళ పార్టీ బీదారులకి ఇచ్చారు తప్ప ప్రతి ఒక్కరికి బెనిఫిషియర్కి అందాలనే పేద ప్రజలకు అందాలనే ఉద్దేశం అప్పుడు లేకునేది. జగన్ సార్ అయితే ఒక ఉద్దేశంతోనే పేద ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ వ్యవస్థ తెచ్చి అందరికీ చెందాలా అనే ఉద్దేశంతో మంచి చేస్తున్నారు. అయితే 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా అంటే ఎవరు అధికారంలోకి వస్తే ఏపీ ప్రజలకు మంచి జరుగుతుంది అంటారు? అంటే గతంలో వాళ్ళు అభివృద్ధి చేయలేదు కాబట్టి జగన్ సార్ చేశారనే ఉద్దేశంతోనే ప్రజలు ఎన్నుకున్నారు. తర్వాతనే ఇంకా వేచి చూడాలి, ఇంకో సంవత్సరం మనకు టైం ఉంది. ఇంకా అద్భుతం చేసుకుని ప్రజలు ఆదరిస్తారు. లేదు అద్భుతం చేయలేకుంటే ఇంకా ప్రజలు ఎవరు ఎన్నుకుంటారో మనం చెప్పలేము. మీ ఒపీనియన్ చెప్పండి. జగన్ గారి పరిపాలన బాగానే ఉందంటారా? బాగానే ఉంది. ఓకే. సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయి చెప్తారా మీ ఒపీనియన్? బాగుందంటారా? సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయంటారా? పథకాలు అన్నీ అందుతున్నాయా? ఓకే. అంటే గత 5 ఏళ్ళ బాబు గారి పరిపాలనతో చూసుకుంటే ఇప్పుడు ఎలా ఉందంటారు? జగన్ పరిపాలన బాగుంది. మళ్ళీ అధికారంలోకి ఎవరు రావచ్చు అంటారు సీఎంగా? జగన్ గారే రావాలంటారు. జగన్ పరిపాలన బాగానే ఉంది. సంక్షేమ పథకాలు కానీ అన్నీ అందరికీ అన్నీ అబ్బుతున్నాయి. మళ్ళీ 24 అన్నీ రాళ్ళ జగన్ అయితే బాగానే చేస్తున్నాడు. మాకైతే బాగుంది. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది అంటే? బాగానే ఉందంటారా? పింఛన్ ఇస్తున్నాడు ఆయన పింఛన్ ఇస్తేనే మా బతుకు, లేకుంటే గోవింద. మాకు భూములు లేవు, ఏం లేవు. ఇల్లు అవుతుంది. ఏదో నాకు 3 పిల్లలు, ఎన్నెళ్ళు అయినాయి. ఎవరు బతుకుంటున్నారు. ఆయన పింఛన్ ఇస్తాను, ఏదో తింటాను ఉంటాను అయ్యా. ఓకే. అంటే అదేవిధంగా తీసుకుంటే గత చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే తేడా ఏముంది? ఆయన ఎప్పుడో పోయినా ఆయన కథ మాకేలా. ఇప్పుడు ఈయన మాకు అన్నం పెడతాను, ఏది చేస్తాడు కాబట్టి ఈయన పరిపాలన బాగానే ఉంది అని చెప్తాను. ఓకే. అంటే ఈసారి ఎన్నికల్లో మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఆయన వచ్చినా ఒకటే అయ్యా చెప్పేది. పబ్లిక్ ఈ అప్పు వచ్చినా ఒకటే. ఎవరు వస్తారా బ్రో, ఎవరు వస్తారని మాకు నీకు నమ్మకం, నాకు ఎవరు వచ్చినా ఒకటి. అయిపోయి ఒకటి, చెప్పొచ్చిన ఒకటి. ఈ అప్పే జగన్ గారు వస్తారు అంటారు రాని. ఓకే. 2024 ఎన్నికల్లో మళ్ళీ ఎవరు సీఎంగా వస్తే మంచిది అంటారు? ఎవరు వచ్చినా మాకేమి ఏం లేదు.
అంటే బాబు గారి పాలనకు జగన్ గారి పాలనకు డిఫరెన్స్ ఏంటంటే ఏం చెప్తారు బాబు? ఏం చెప్పాలి, మా పని మాకు తప్పదు, మాకు తప్పదు. ఎందుకు ఎవరు వచ్చినా ఇదేనా అంతే. అయితే ఎవరు వచ్చినా మనకు చేసేది ఏం లేదా? ఏం లేదు, ఏదో ఇప్పుడైతే బాగానే పర్వాలే ప్రస్తుతానికి. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయంటారు? ఆయన చేసేటివన్నీ బాగానే ఉన్నాయి. ఆయన మళ్ళీ ఇప్పుడు గెలుస్తాడో అనేది మనం చెప్పలేం కదా. గత 5 ఏళ్ళ చంద్రబాబు నాయుడు గారి పాలనతో చూసుకుంటే ఇప్పుడు ఎలా ఉందంటారు? ఆయన చేసినాడు, ఏం చేసేటివి ఏం చేస్తున్నాడు. మనం చేసేది ఏంది, ఇంకా చెప్పేది ఏంది, ఆయన చెప్పేది చేస్తుంటాడు. ఆయన ప్రభుత్వంలో ఇప్పుడైతే బాగుంది, మళ్ళీ వచ్చే రాబోయే ప్రభుత్వంలో ఎట్టుంటుందో తెలియదు. ఓకే, అయితే 2024లో మళ్ళీ సీఎంగా ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఆయన జగన్ రాళ్ళని కోరుకుంటున్నాము, ఆయన రాళ్ళని కోరుకుంటున్నాం మేమైతే.